సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. ధనుర్మాసోత్సవాలు మనం వైభవపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ ధనుర్మాసోత్సవాల్లో 3వ రోజు మనం ప్రవేశించాం. 3వ రోజున గోదాదేవి చెప్పినటువంటి తిరుప్పావై ప్రబంధంలో 3వ పాశురం, ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగళ్ నంబావైక్ చాత్తి నీరాడినాల్ తీంగిన్ని నాడెల్లాన్ తింగళ్ ముమ్మారి పెய்து ஓங்கு பெரும் சென்னலூடு கழலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளைபத்தி வாங்க குடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வன் நிறைந்தేలోరెంబావాయ్. ఈ 3వ పాశురంలో దాదాపుగా మనకు ఈ వ్రతం ఆచరించడం వలన వచ్చేటువంటి ప్రయోజనం అనేటువంటిది చెప్తారు. అంటే ఇక్కడ దృష్ట ప్రయోజనం, అదృష్ట ప్రయోజనం 2 రకాలుగా. మనకు ఫలితం అనేటువంటిది అందరికీ కనిపించే విధంగా అందరికీ తెలిసినటువంటి ప్రయోజనం ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఆముష్మికమైనటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది. ఒక పని చేసినప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో కేవలం భౌతికమైనటువంటి బాహ్యమైనటువంటి ప్రయోజనములే దాంట్లో ముఖ్యం కాదు, ఆముష్మికమైనటువంటి ప్రయోజనం కూడా ముఖ్యం. కనుక ఈ 2 ప్రయోజనాలను ఈ భాషణంలో చెప్తున్నారు. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి. మనం ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఎవరిని మనం ధ్యానిస్తూ ఉన్నాం అంటే పరమాత్మ అయినటువంటి మహావిష్ణువును, శ్రీమన్నారాయణుని కదా ఈ ధనుర్మాస వ్రతంలో మనం ఆరాధిస్తూ ఉన్నది. ఆ నారాయణుడు ఆయన త్రివిక్రమావతారాన్ని ధరించాడు. ముందు వామనుడుగా ఉండి వామనుడుగా బలి యజ్ఞవాటంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి ఆ బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలను ఆయన కోరాడు. బలిచక్రవర్తి దగ్గర ఆయన దానం తీసుకోగానే ఓంగి ఉలహ్ అళంద ఉత్తమన్, ఈ 3 లోకములను అళంద కొలిచినటువంటి ఉత్తమన్ ఆయన ఎవరు అంటే ఉత్తముడు అని చెప్తున్నారు గోదాదేవి. ఉత్తమత్వం అంటే ఏమిటనంటే తన కోసమని కాదు ఆయన చేసినటువంటి ఈ పని. ఇది ఎవరి కోసమని? ఇంద్రాది దేవతలకు ప్రయోజనం కోసమని ఆయన చేశాడు. తాను ఎంత గొప్పవాడు అంటే భగవంతుడు తాను ఇవ్వగలిగినటువంటి వాడు. లోకములకన్నిటికీ ఏవి కావాలో వాటినన్నిటినీ కూడా ఇవ్వడం కోసమనే ఆయన దాతాదేవశ్చతుర్భుజ అని 2 చేతులు కావండి ఇవ్వడానికి, 4 చేతులున్నా నాకు చాలవు, 4 చేతులతో కావలసినటువంటి వారికి 4 పురుషార్థాలను ఇస్తాను, ధర్మార్థ కామ మోక్షములను 4 ఇస్తాను అని అనుకుని భగవంతుడు 4 చేతులు ధరించి కావలసినటువంటి వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉండేటువంటి పరమాత్మ కేవలం ఇంద్రాది దేవతలకు ప్రయోజనం చేకూర్చడం కోసం, అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి రాజ్యమును, ఆ 3 లోకముల యొక్క ఆధిపత్యాన్ని బలిచక్రవర్తి బలవంతంగా తీసుకువెళ్ళడం వలన ఆ బలిచక్రవర్తిని అణిచి అతని దగ్గర, అంటే అతను కూడా భక్తుడే కనుక అతన్ని నేరుగా నిగ్రహించలేడు. కనుక అతన్ని ఒక పద్ధతిలో నిగ్రహించి అతని ద్వారా పొందినటువంటి ఆ లోకాలని తిరిగి ఆ దేవతలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క గొప్పతనాన్ని, ఈ సమస్తమైనటువంటి సృష్టికి కారణభూతుడైనటువంటి సాక్షాత్తు భగవంతుడు తనను తాను తగ్గించుకొని తన యొక్క ఐశ్వర్యాన్ని తిరిగి ఆ బలిచక్రవర్తి దగ్గర ఏమయ్యా నాకు భిక్షం పెట్టు అని ఒక యాచకుడుగా వెళ్ళడం అనేటువంటిది ఉత్తమత్వం కదా. తన కోసమని యాచకత్వం కాదు, పక్క వాళ్ళ కోసమని యాచకత్వం. కనుక ఆయన ఉత్తముడు అని అన్నారు. ఎదుటి వాళ్ళ కోసమని మహాత్ములు ఎలా ఉంటారంటే తమ కోసమని తాము ఏ పని చేయరు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు శ్రీమన్నారాయణుడు కూడా తన కోసమని కాకుండా ఇంద్రాది దేవతల కోసమని తనకుండేటువంటి గొప్పతనాన్ని తగ్గించుకొని ఒక యాచకుడుగా, ఒక వామనుడుగా, పొట్టివాడుగా వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ బలిచక్రవర్తిని యాచించాడు. ఓంగి ఉలహళంద ఎప్పుడైతే ఆచించాడో ఆయన వెంటనే దానం చేశాడు. ఆయన దానం చేయగానే ఈయన ఒక్కసారిగా ఉలహళంద, ఓంగి ఉలహళంద, ఒక్కసారిగా చిన్నగా ఉండేటువంటి వాడు పెరిగి ఇంతింతై వటుడింతై మరియు తానంతై నభోవీధిపైనంతై అని పోతన గారు అంటారు. అద్భుతంగా ఆ వర్ణన చేస్తూ ఆయన ఇలా వెళ్ళాడు, ఇంతింతగా వటుడింతగా అలా వెళ్ళిపోయాడు. ఆకాశం అంతా కూడా నిండిపోయాడు. లోకములన్నీ కూడా కొలిచే విధంగా ఆయన వెళ్ళి పైలోకములన్నీ ఒక కాలితో కొలిచాడు, కింద లోకములన్నింటినీ ఒక కాలితో కొలిచాడు. కనుక ఉలహు అళంద ఈ విధముగా కొలిచినటువంటి ఉత్తమన్ పేర్పాడి, ఈ విధంగా తనకు కావలసినటువంటి పనిని సాధించుకున్నటువంటి ఉత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పేరుపాడి, ఆయన యొక్క నామమును గానం చేసి పేరుపాడి ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావైక్ చాత్తి నీరాడినాల్, మనమంతా కూడా నంపావైక్ మనం చేసేటువంటి వ్రతము కొరకై చాత్తి నీరాడినాల్, మనము నీరాటంగా అంటే ధనుర్మాస స్నానము
మార్గశిర స్నానము గనక చేసినట్లయితే అంటారు. ఇక్కడ మార్గశిర స్నానం అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ స్నానము అంటే భౌతికమైనటువంటి ఏవో నీళ్లతో మనం స్నానం చేయడం అని అర్థం కాదు. భగవద్గుణానుభవము చేయడమే స్నానము. భగవంతుని యొక్క గుణములు అనేటువంటి అనంత కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి భగవంతునికి సంబంధించినటువంటి ఒక్కొక్క గుణం అవి అంతులేనటువంటివి, అవి సముద్రం లాంటివి. అటువంటి సముద్రముల వంటి భగవంతుని యొక్క గుణములలో అవగాహించుట అంటే మునుగుట అనేటువంటిది ఇక్కడ స్నానం అంటే. కనుక నాంగళ్ నం పావైక్ చాతి నీరాడినాల్, మనకు సంబంధించినటువంటి వ్రతానికి సంబంధించినటువంటి నీరాడినాల్ ఈ వ్రత స్నానం కనుక మనం చేసినట్లయితే తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారిపేదు తీంగిన్ని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీంగిన్ని నాడెల్లాం, ఈ లోకము, ఈ దేశము, ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి. ఇది కదా వ్రతానికి ప్రధానమైనటువంటి లక్ష్యం. మనం ఏ పూజ చేసినా మనమంతా ఏమంటాం? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని కదా మనమంతా కూడా ప్రార్థిస్తాం భగవంతుడి దగ్గర. మనం ఎటువంటి పూజలు చేసినా ఆ పూజల్లో మన యొక్క స్వార్థం ఎంత ఉన్నది అనే దానికంటే మనం చేసేటువంటి పూజల వల్ల లోకానికి క్షేమం కలగాలి, ఆ లోకంలో మనమంతా కూడా ఉంటాం, మనతో పాటు అందరూ బాగుండాలి అనేటువంటి కోరికతో మనమంతా కూడా ఆయా పూజలు చేసినట్లుగానే గోదాదేవి ఇక్కడ చెప్తున్నారు. తీంగిన్ని నాడెల్లాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాడెల్లాం లోకమంతా కూడా తింగళ్ ముమ్మారిపోయేది, ప్రతి నెలకు మూడు సార్లు వర్షం కురవడం అనమాట. అంటే ఒక్కసారిగా ఇప్పుడు చూడండి, ఈ కాలంలో ఇప్పుడు ఆ వర్షాలకి అంతులేదు. అంటే ఈ కాలం అంతా కూడా మారిపోతూ ఉన్నది. కానీ మనం సక్రమమైనటువంటి రీతిలో గనక, పద్ధతిలో గనక ఉంటే, వైదికమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మాచరణలో గనక మనం ఉంటే, తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహంతో నెలకు 3 వానలు కురవడం, నెలకు 3 వానలు కురిసి సస్యశ్యామలంగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా. అది ఇక్కడ గోదాదేవి చెప్తున్నది. తీంగిని నాడెల్లాం తింగళ్ ముమ్మారిపేదు ఓంగు పెరుం షెన్నెలూడు కయలుహళ, చక్కగా సస్యములన్నీ పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు ఓంగు పెరుం షెన్నెలూడు, చక్కగా ఎర్రనైనటువంటి ఎర్రధాన్యం పండేటువంటి వరి పంట అది ఉంటే దాంట్లో షెన్నలూడు కయలుహళ, దాంట్లో చిన్న చిన్న చేపలు కూడా ఆడుతూ ఉండే విధంగా, అంటే నీళ్లతో ఉంటుంది, నీళ్లతో ఆ పైరు పెరుగుతుంది. ఆ పైరు పెరగడం ఎలా ఉంటుందంటే, ఆయన ఉత్తముడైనటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎలాగైతే త్రివిక్రముడు వలె పెరిగాడో అదేవిధంగా ఈ సస్యమంతా కూడా పెరిగి దాని మధ్యలో చేపలు కూడా ఆడుతూ చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది. చెన్నలూడు కయలుహళ పూంగువళై పోదిల్ పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరిందు శీర్త ములభత్తి వాంగ, అలా ఉంటూ అంతా కూడా అలా సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా మనకు గోసంపద ఉన్నది కదా, ఆ గోవులకు పాలు పిండుతూ ఉంటే ఆ తేంగాదే పుక్కిరిందు శీర్త ములభత్తి వాంగ, ఆ పాలు పిదుగుతూ ఉన్నప్పుడు ఆ పశువులు కూడా వళ్ళలు పెరుం పశుక్కళ్, ఆ పశువులు కూడా చాలా ఔదార్యం కలిగినటువంటివి. మామూలుగా ఇచ్చేటువంటి పాల కంటే అధికముగా పాలిస్తాయి. గోకులంలో ఉండేటువంటి ఆ గోవులకు కృష్ణస్పర్శ వల్ల, కృష్ణుడితో సంబంధం వల్ల వాటికి ఔదార్యం ఎక్కువ. కృష్ణుడికి ఎలాంటి ఔదార్యమో ఆ పశువులకు కూడా ఔదార్యం కనుక మామూలుగా ఇచ్చేటువంటి పాలు కంటే అధికమైనటువంటి పాలు ఇస్తాయి. అవి బాగా మేసి ఉంటాయి కదా, అవి కూడా పాలిస్తాయి. కనుక తేంగాదే పుక్కిరిందు శీర్త ములభత్తి వాంగ కుడన్ నిరైక్కం వళ్ళలు పెరుంబశుక్కళ్, మనం పెట్టినటువంటి పాలకుండలన్నీ కూడా నిండిపోతాయి అవి ఇచ్చేటువంటి పాలకు. కుడన్ నిరైక్కం వళ్ళలు పెరుంబశుక్కళ్ నీంగాద శల్వన్ నిరైంది. కనుక మనకు గోసంపద ఉంటుంది, సస్యశ్యామలంగా దేశమంతా ఉంటుంది, మనమంతా కూడా బాగుంటాము. ఇది మనకు భౌతికమైనటువంటి సంపద మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో గోదాదేవి అత్యద్భుతంగా ఈ వ్రతాచరణం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనంగా ఈ పాశురం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.